పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ కు మరో మాజీ మంత్రి ఝలక్, కూటమిలో ఎంట్రీకి రెడీ. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీని వీడే మాజీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. గతంలో పార్టీ అధికారంలో ఉండగా కీలక పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే ప్లేట్లు ఫిరాయించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కూటమి పార్టీలో చేరిపోయారు. మరికొందరు ఇంకా కూటమిలోని తన సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఇదే క్రమంలో మరో మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తుంది. వైసీపీ అధికారంలో ఉండగా భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన ఆవంతి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీ ఓటమి పాలయ్యాక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆవంతి విద్యా సంస్థల అధిపతి అయిన ఆయన వైసీపీ ఓటమి తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో జగన్ కూడా ప్రత్యామ్నాయాల్ని వెతుకుతున్నారు. దీంతో ఇప్పుడు కూటమిలో తన ఎంట్రీకి ఆవంతి శ్రీనివాస్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో తాను ఓసారి అనకాపల్లి ఎంపీగా గెలిచిన టీడీపీలోకి ఫిరాయించేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి సైలెంట్గా ఉండడంతో పాటు ఎక్కడా కూటమి పార్టీలపై విమర్శలు కూడా చేయకుండా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మౌనం వహిస్తున్న ఆవంతిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ కూడా సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు టీడీపీలో ఉండగానే రాజకీయ గురువు గంటా శ్రీనివాస్తో కలిసి పలు పదవులు అనుభవించిన ఆవంతి శ్రీనివాస్ ఆ తర్వాత ఆయనతో విభేదించి వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. చివరికి ఆయన చేతిలోనే గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆవంతి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తును కూడా తిరిగి కూటమిలోనే వెతుక్కున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా కూటమిలోని తన సన్నిహిత నాయకులతో రాయబారాలు పంపి సక్సెస్ అయినట్లు సమాచారం. దీంతో త్వరలో ఆయనకు టీడీపీ కండువా కప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే టీడీపీలో మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న ఆవంతి రాజకీయ గురువు గంటా శ్రీనివాస్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడే సీట్లో ఆయనకు ఎమ్మెల్యే సీటుపై హామీ రావడంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. విశాఖ జిల్లాలోనే భీమిలికి పొరుగున ఉన్న నియోజకవర్గంలో ఆవంతి సీటుపై హామీ ఇచ్చినట్లు సమాచారం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.